హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. మనకి ఒంట్లో వేడిని తగ్గించి ఒంటికి చలువ చేసే రాగిపిండితోటి 2 రకాల జావాల్ని ప్రిపేర్ చేసుకోవడం అండి. మనకి రాగిపిండిలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. కాల్షియం, ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈ సమ్మర్లో చల్లగా సర్వ్ చేసుకుంటే కనుక చాలా మంచిది. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా వయసుతో సంబంధం లేకుండా రోజుకొక గ్లాస్ తాగితే కనుక చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు జావని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల రాగిపిండిని యాడ్ చేసి అందులోకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండి అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు అనేది ఉండకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలాగా మనం కొంచెం తిక్కుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని అందులోకి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి రాగిపిండిని యాడ్ చేస్తూ గరిటెతోటి కలుపుకోవాలండి. మనం రాగిపిండిని యాడ్ చేస్తేనే, కలపకపోతే కనుక ఉండలు అనేది కడుతుంది. ఇలా గరిటెతోటి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదనే ఒక 5 to 6 మినిట్స్ చిక్కబడేంత వరకు ఉడికించుకోండి. మనకి ఇలా బాగా చిక్కబడ్డాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. మనకి జావ అనేది చల్లారాలకు చిక్కబడుతుందండి. ఇలా కాచుకున్న జావని వేరొక గిన్నెలోకి మరి కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనము 2 రకాల జావని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి 50% జావని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారడానికి పక్కన పెట్టుకొని మనం ముందు కాచుకున్న పెట్టుకున్నటువంటి జావలోకి 1 టేబుల్ స్పూన్ బెల్లంని యాడ్ చేసి వేడి మీదనే బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి. మనకి ఇది స్వీట్ జావా అండి. మనకు కావాలనుకుంటే ఇందులో పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం బెల్లం కరిగేంత వరకు గరిటెతోటి బాగా మిక్స్ చేయండి. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. మనకి రాగిపిండి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఈ విధంగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మజ్జిగ జావకి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని చల్లారడానికి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మజ్జిగని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ 1/2 కప్పు పెరుగుని తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని మనం కొద్దిగా 2 to 3 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని ఇక్కడ మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకోవాలి. పెరుగును మొత్తం గిలగొట్టుకొని ఈ విధంగా మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మజ్జిగలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనకి జావ అనేది పూర్తిగా చల్లారిపోయింది కాబట్టి ఈ మజ్జిగని మీ జావలోకి యాడ్ చేసుకోండి. మనకి ఈ జావలో స్పైసెస్ కావాలనుకుంటే కనుక పచ్చిమిర్చి, జీలకర్రను కూడా యాడ్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇలా మజ్జిగని యాడ్ చేశాక గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మజ్జిగ మొత్తం జావలో కలిసే విధంగా 2 to 3 టైమ్స్ బాగా గరిటెతోటి మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, మనకి మజ్జిగ జావా, స్వీట్ జావా అనేది ఈజీగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోండి. ఇలా రెండిట్లోకి 2 రకాల జావాల్ని ప్రిపేర్ చేసుకున్నాక మనం ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఇలా స్వీట్ జావలోకి యాడ్ చేసుకొని అలాగే మజ్జిగ జావలోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ తోటి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని చల్లగా తాగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది వస్తాయి.